పొంగనూరు నియోజకవర్గం ఎంతో అట్టడిగిన సమస్యలు, ఎన్నో భూ సమస్యలు, అగ్రకులస్తుల పెత్తనాలు, ఇవన్నిటిపైన పొంగనూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అనామాకి ప్రాబ్లం ఉన్నది, ఈ సమస్య ఉన్నది. మొట్టమొదటిసారిగా ఎంఆర్పిఎస్ అని చెప్పేసి ముందుకు వచ్చి ఆ రోజు ఆఫీసులో పెట్టాం. ఒక నాయకత్వాన్ని నడిపినాం. ఇక్కడ ఇదే పొంగనూరు నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా సమస్యలు తీరలేదు అన్నా. మాకు మీరు బలమైన నాయకత్వం వైపు నడవండి. మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు మీరు ఈ రోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ముందుకు తీసుకెళ్ళండి అంటే నా సొంత నిర్ణయాలు కాకుండా యావత్తు మాదిగ జాతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కమిటీకి సంబంధించి మాదిగ జాతి అందరినీ కూడా నేను చర్చ జరిపి ఈ రోజు ఎంబీడీఎస్ మాదిగ దళ పోరాట సమితి అనే ఒక నినాదంతో ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా తొందరలోనే మనము ఎంబీడీఎస్ మాదిగ దళ పోరాట సమితి నినాదంతో ముందుకు వస్తున్నాం. కాబట్టి ఇదే పొంగనూరు నియోజకవర్గానికి కూడా ఒక నాయకుడు అనేటువంటి వారు రమణ, పూర్తి ఇంటి పేరు మాదేవపురి రమణాన్ని ఈ రోజు పొంగనూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా కూడా మేము చెప్పాం. అదేవిధంగా అతను కూడా అన్నా నాకు 24 గంటలు నా జాతి కోసం పనిచేస్తా, జాతికి ఎక్కడ కూడా నిర్వీర్యం లేకుండా, మన జాతి ఎక్కడ కష్టం ఉన్నా ఏ నైట్ కూడా అర్ధరాత్రి కూడా ఇబ్బంది లేకుండా నేను చేస్తానని చెప్పి ఆల్రెడీ అతను కూడా ఈ పోరాటంలో ఎంఆర్పీఎస్ పోరాటాలన్నీ చూసి ఎన్నాన్ని వలిసిపోయాం, తెలిసిపోయినాం. మా జాతికి 24 గంటలు ప్రొటెక్షన్ లేదు, వారు లేదు, ఇది లేదని చెప్పి పాపము 24 గంటలు కూడా అతను ఇక్కడ పనిచేసిన పరిస్థితి ఉంది. కాకపోతే పొంగనూరు నియోజకవర్గంలోనే అక్కడికి జాతులు మనం చాలా అనగానే జాతుల మధ్య బతుకుతున్నాం. వీళ్ళు ఈ అదృష్టటువంటి కూడా పూర్తిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మా జాతి వెన్నుంట నడిపి మమ్మల్ని ముందుకు పోవాలని చెప్తే కమిటీని ఏర్పాటు చేసుకొని అన్నారు రానండి ఈ రోజు ఈ పొంగనూరు నియోజకవర్గానికి వచ్చాం. ఈ పొంగనూరు నియోజకవర్గము పలమనేరు నియోజకవర్గంలో కూడా ఒక కాపు జాతికి సంబంధించిన నాయకుడు అనేటువంటి కూడా మీకు ఈ రోజు అన్న కూడా చెప్తున్నాను. అన్న ఈ జాతి నేను ఉత్తరాంధ్రలో తెలంగాణలో ఇక్కడనే కాదు మొత్తం రాష్ట్రం అంతా పర్యటన ఉన్నాయి. ఎంబీబీఎస్ ద్వారా మనం మొత్తం జాతికి అభివృద్ధి చేసే ముందుగా మేము ముందుకెళ్ళాలని నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. కేవలం చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ పొంగనూరు పలమనేరు సంబంధించి మొత్తం అంతా ఒక జాతి అంతా ఒక మూలన పడిన పరిస్థితి ఉంది. ఈ జాతిని అభివృద్ధి మనం ముందుకు తీసుకెళ్లి నా జాతిని వెన్నింటి ఉండి అన్న ఒక మహానుభావుని అప్పచెప్పినాడని చెప్పేసి నా జాతి అంతా నన్ను ఒకవేళ గౌరవించుకునే విధంగా ఎండిపిఎస్ మాదిగ దళ పోరాట సమితి అనే నినాదంతో ఈ రోజు రాష్ట్రం అంతా 36 లక్షల మాదిగలకు తెలిసే విధంగా మనం పనిచేస్తున్నాం. తొందరలోనే మాదిగ దళ పోరాట సమితి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడతాము. అందరూ కూడా పట్టణాలలో ఎంఆర్పిఎస్ గల్లీకి సంఘాలు, ఆ సంఘాలు ఈ సంఘాలు పెట్టుకునే పరిస్థితి కాదు. గ్రామ స్థాయిల నుంచి తీసుకొస్తాం. గ్రామ స్థాయిల నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి రాష్ట్రం వైపు ఈ ఎంబీపీఎస్ వైపు చూసేది అదేవిధంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా అంటరానితనం మెయిన్ ఒకటి. అంటరానితనం చాలా అక్కడికి కులాలకు మాత్రమే ఉందా లేదా అగ్రకులస్తులకు ఉన్నారని చెప్పేసి కూడా తొందరలో నిరూపణ చేయగలుగుతాం. ఎండిపిఎస్ ద్వారా కూడా అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఎక్కడైతే గ్రామ స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయిలో నుంచి నియోజక స్థాయిలో కూడా మొత్తం పూర్తిగా కూడా అంటరానితనం ఉంది. వీడు మాదిగోడు, వీడు ఆకులము, వీడు టీదాగుడు, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి జరగవు అని కూడా చెప్తున్నాం. అలానే